ఓకే, ఫర్నిచర్ షాప్లో మంటలు, 5గురు సజీవ దహనం. హైదరాబాద్ హబిట్స్లోని బజాజ్ ఫర్నిచర్లో ఘోర అగ్ని ప్రమాదం. గుర్తుపట్టలేనంతగా కాలి బూడిదైన మృతదేహాలు. 4 అంతస్తుల బిల్డింగ్లోని 2 సెల్లార్లలో మంటల్లో చిక్కుకున్న 2 చిన్నారులు, ఓ మహిళ. వాళ్ళను కాపాడేందుకు లోపలికి వెళ్ళిన మరో 2 మంటల్లో చిక్కుకొని వాళ్ళు కూడా మృతి. 10 గంటల పాటు ఫైర్. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రెస్క్యూ ఆపరేషన్. దట్టమైన పొగ మంటలతో లోపలికి వెళ్ళలేకపోయిన సిబ్బంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చు అని మాత్రమే అనుమానం. అది ఏం జరిగింది మరి? మనకు దాదాపుగా చాలా సంఘటనలు చూస్తూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వస్తూ ఉంటుంది. షార్ట్ సర్క్యూట్ ఇతరుల అంటే వాళ్ళు ఏదైనా షాపు నష్టాల్లో ఉంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారని తెలుసు. అదేవిధంగా ఎవడన్నా పడనోడు ఎవడైతే ఉంటాడో వాడు చేసేటువంటి కార్యక్రమాలు కూడా తగలబెట్టడం లాంటివి ఉంటాయి. ఇంకొకటి ప్రమాదవశాత్తు ఈ షార్ట్ సర్క్యూట్ అయి కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వీటన్నిటిలో ప్రస్తుతానికైతే అనుమానము షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. హైదరాబాద్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 5గురు సజీవ దహనమయ్యారు. హ్యాబిట్స్ నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ వెళ్లే రోడ్డులోని బజాజ్ ఫర్నిచర్ క్యాస్టిల్ షాప్లో శనివారం మధ్యాహ్నం మంటలు చెలరేగి 2 చిన్నారులు, ఓ మహిళ సహా వీరిని కాపాడేందుకు వెళ్ళిన మరో 2 మృతి చెందారు. ప్లాస్టిక్తో నిండిన పొగతో ఊపిరి ఆడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా డెడ్ బాడీలు గుర్తించలేనంత కాలి బూడిదయ్యాయి. ఘటనా స్థలంలో ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి 10 గంటల పాటు శ్రమించారు. కానీ మంటల్లో చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడలేకపోయారు. డెడ్ బాడీలను ఆదివారం బయటికి తీసుకురానున్నారు. చాలా బాధాకరమైన విషయం. అన్యం పుణ్యం తెలియనోళ్ళు, సంబంధం లేనోళ్ళు, అసలు ఆ ఫర్నిచర్కు ఓన్లీ వాళ్ళ జీవనోపాధిగా పనిచేసుకునే వాళ్ళు అందులో చిక్కుకొని చనిపోవడం చాలా బాధాకరము. ఈ విషయం పట్ల క్యూనిస్ కొంచెం దిగ్భ్రాంతిని చెప్తా ఉంది.